హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ బ్లేజర్ తెలుగు. ఈరోజు నేను ధన్ అండ్ జిరోదా రెండు అకౌంట్స్లో కలిపి 70K ప్రాఫిట్ అయితే చేశాను. జిరోదాలో 35K చేంజ్ ఆఫ్ ప్రాఫిట్, అలాగే ధన్లో చూసినట్లయితే 33K ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రాఫిట్. బోత్ టుగెదర్ ఇట్ ఇస్ 70K ఆఫ్ ప్రాఫిట్. సో ఆర్డర్ బుక్ చూసినట్లయితే స్మాల్ క్వాంటిటీతో 3 లాట్స్ ఆఫ్ క్వాంటిటీతో బ్యాంక్ నిఫ్టీ పుట్స్ అయితే కొన్నాను. తర్వాత ఇక్కడ సెకండ్ టైం క్వాంటిటీ యాడ్ చేశాను, థర్డ్ టైం క్వాంటిటీ యాడ్ చేశాను, తర్వాత ఎగ్జిటెడ్ వన్స్ ఫర్ ఆల్ అనమాట. సో పిరమిడింగ్ అయితే చేశాను. ఇక డైలీ లాజిక్ విషయానికి వస్తే ఈ లెవెల్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో వాట్ ఈస్ అ ప్లాన్ ఫర్ టుడే అంటే, ఎందుకు డైలీ బయాస్ బేరిష్ అంటే, ఇక్కడ బై సైడ్ లిక్విడిటీ ఉంది. మార్కెట్ అనేది బై సైడ్ లిక్విడిటీ ఎస్టర్డేనే తీసుకున్నది, రైట్? తీసుకున్న తర్వాత డౌన్ క్యాండిల్తో ఈ స్వింగ్ కింద అయితే క్లోజ్ అయింది, రైట్? దట్ ఈస్ వన్ అబ్జర్వేషన్. ఇది ఆర్డర్ బ్లాక్, రైట్? బుల్లిష్ ఆర్డర్ బ్లాక్. బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ని ఏం చేసింది? పైన తీసుకున్నది, తర్వాత వచ్చి లోపల వచ్చి ప్రైస్ అయితే క్లోజ్ అయింది. బై సైడ్ లిక్విడిటీ తీసుకున్నది, ఆర్డర్ బ్లాక్ కింద వచ్చి క్లోజ్ అయింది. ఆర్డర్ బ్లాక్ లో తీసుకున్నది, అలాగే హై తీసుకున్నది, తర్వాత వచ్చి క్లోజ్ అయింది అనమాట. అప్పుడు ఆర్డర్ బ్లాక్ అనేది బ్రేకర్ బ్లాక్ అయింది, మనకి బేరిష్ బ్రేకర్ బ్లాక్. ఓకే, క్లియర్ టార్గెట్ కూడా మనకి ప్రీవియస్ డేలో టువర్డ్స్ ప్రీవియస్ డేలోకి క్లియర్ టార్గెట్ కూడా ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సో ఈరోజు ఓపెనింగ్ ఎక్కడ ఉండాలి అనుకున్నాను? లిటిల్ బిట్ ఆఫ్ గ్యాప్ డౌన్ టు ఫ్లాట్ కైండ్ ఆఫ్ ఓపెనింగ్ అయ్యి, తర్వాత టువర్డ్స్ బ్రేకర్ బ్లాక్ ట్రావెల్ చేసి, తర్వాత 1 మినిట్లో చిన్న కన్ఫర్మేషన్ వస్తే చాలు, ఐ వాంటెడ్ టు షార్ట్ అనమాట. ఓకే, దట్ వాజ్ అ ప్లాన్. ఇదే మనం 1 మినిట్ చార్ట్కి వెళ్ళి చూద్దాము. సో ఇక్కడ చూస్తే 1 మినిట్ చార్ట్కి వస్తే మీరు ఈ ప్రైస్ యాక్షన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఎంత బ్యూటిఫుల్గా వర్క్ అయిందో చూడండి. ఓకే, ఇక్కడ ఎస్టర్డే అనేది స్వింగ్ ఫామ్ అయింది కదా, తర్వాత బ్రేకర్ బ్లాక్లో ట్యాప్ చేసిన వెంటనే డ్రాప్ అయింది ప్రైస్. ఓకే, టువర్డ్స్ ది డేస్లో అనేది అంతకన్నా కిందికి కూడా వెళ్ళింది తర్వాత, రైట్? సో చాలా క్లియర్ ప్రైస్ యాక్షన్ అనమాట. నేను టాప్లో 1 మినిట్ కన్ఫర్మేషన్లో ఇక్కడ షార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను. నేను జస్ట్ ఒక 5 మినిట్స్ లేట్గా స్టార్ట్ చేశాను డే అనేది. సో ఇక్కడ షార్ట్ చేసి సమ్వేర్ హియర్ ఈ మూవ్ మొత్తం క్యాప్చర్ చేసి ఈ లెవెల్లో అయితే ఎగ్జిట్ అయ్యాను, రైట్ అట్ ద బాటమ్ ఆఫ్ ది స్వింగ్. నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ కూడా చూద్దాం. చాలా చాలా బ్యూటిఫుల్ ప్రైస్ యాక్షన్ అనమాట. ఇది ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ కదా, ఇంటర్నల్ రేంజ్ ఇన్ఎఫిషియన్సీ ఆర్ ఐఆర్ఎల్. ఓకే, ఐఆర్ఎల్ తీసుకున్నది ప్రైస్ అనేది. ఇక్కడ ఐఆర్ఎల్ తీసుకొని కిందికి డ్రాప్ అయింది, టువర్డ్స్ ఈఆర్ఎల్ ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ ట్రావెల్ అయింది. ఇక్కడ కూడా చూడండి, ఐఆర్ఎల్ తీసుకున్నది ఈఆర్ఎల్కి ట్రావెల్ అయింది. ఇక్కడ చూడండి, ఐఆర్ఎల్ తీసుకున్నది ఈఆర్ఎల్కి ట్రావెల్ అయింది. సో క్లియర్ లిక్విడిటీ ప్రైస్ యాక్షన్ అనమాట. ఓకే, సో ఆల్ దాట్ వీ వాంటెడ్ టు నో గైస్. మనకి లిక్విడిటీ అనేదే మార్కెట్ని డ్రైవ్ చేస్తుంది. ఓకే, సో లిక్విడిటీని డ్రైవ్ చేస్తుంది మార్కెట్. అందుకే మనం లిక్విడిటీని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మన వీడియో ప్లేలిస్ట్లో ఉంది, కావాలంటే చూడండి. ఈ కాన్సెప్ట్ నేను ఈఆర్ఎల్ వర్సెస్ ఐఆర్ఎల్ అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లిక్విడిటీని ప్రాపర్గా అర్థం చేసుకోవడం వల్లే ఒక చిన్న రిస్క్ అనమాట. 7,000 రిస్క్తో రెండు అకౌంట్లో కలిపి జిరోదా అండ్ ధన్ రెండు అకౌంట్లో కలిపి 7K రిస్క్తో ఎంటర్ అయ్యి, తర్వాత విన్నింగ్ ట్రేడ్కి క్వాంటిటీ యాడ్ చేస్తూ పిరమిడింగ్ చేస్తూ పెద్ద ట్రేడ్గా కన్వర్ట్ చేసి, తర్వాత 1:10 ఆర్ఆర్తో 70K ప్రాఫిట్తో మనం క్లోజ్ చేసాం. సో ఆలస్యం చేయకుండా ట్రేడ్ లైవ్ సెషన్లో జాయిన్ అయ్యి అసలు ట్రేడ్ లాజిక్ ఏంటి, ఎగ్జిక్యూషన్స్ ఎలా చేశాను, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ సైకాలజీ పార్ట్ ఏంటంటే, ఒక పిఎన్ఎల్ అనేది ఎలా ఫ్లక్చువేట్ అవుతుంది, ఆప్షన్ బయర్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఒక 40K ప్రాఫిట్ అనేది జీరోకి వెళ్తూ ఉంటే దాన్ని చూస్తూ ఎలా హ్యాండిల్ చేయాలి, ఆల్ దాట్ లెర్నింగ్ మనం లైవ్ సెషన్లో చూద్దాం. లెట్స్ డైవ్ ఇన్ దేర్. సీ యు దేర్. బాయ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. నేనైతే ఒక షార్ట్ పొజిషన్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ. పుట్ సైడ్ ట్రేడ్ అయితే బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో తీసుకున్నాను విత్ అ స్మాల్ క్వాంటిటీ 90 అండ్ 195 క్వాంటిటీ 3 లాట్స్ అయితే తీసుకున్నాను. ట్రేడ్ లాజిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాసేపట్లో. ట్రేడ్ లాజిక్ అనేది చాలా సింపుల్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ స్వింగ్ ఉంది. ఎస్టర్డే ఏం చేసింది మార్కెట్? బై సైడ్ లిక్విడిటీ తీసుకున్న తర్వాత స్ట్రాంగ్గా క్లోజ్ అయితే అయింది. ఓకే, బిలో దిస్ స్వింగ్ నిఫ్టీను బ్యాంక్ నిఫ్టీ రెండిట్లోను. సో ప్రాబబుల్ టార్గెట్స్ ఎక్కడ ఉంటాయి? సెల్ సైడ్ లిక్విడిటీ టువర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ నిఫ్టీలో అయితే ఈ ప్రీవియస్ డేలో అనేది చాలా దగ్గరలో ఉంది కాబట్టి బ్రేక్ డౌన్ కూడా జరిగే ఛాన్సెస్ అనేది ఉంటాయన్నమాట. ఓకే, సో అదే అనమాట సింపుల్ ట్రేడ్ లాజిక్. అయితే మనం ఒక చిన్న ప్రాఫిట్లో అయితే మన ట్రేడ్ యాజ్ ఆఫ్ నో నడుస్తుంది. సో 13th
85K ప్రాఫిట్ చేసిన రోజున ఒకరు క్వెషన్ అడిగారు కామెంట్స్‌లో. ఏమనంటే, మార్కెట్ కిందికి పడుతూ ఉంది. యూ బాట్ కాల్స్ కాబట్టి యూ ఆర్ క్లియర్‌లీ ట్రైయింగ్ టు క్యాచ్ ఎ ఫాలింగ్ నైఫ్ అని. ఓకే. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే ఎప్పుడు గాని, ఈరోజు జరుగుతున్న ప్రైస్ యాక్షన్‌ని చూడకండి ఎప్పుడు గాని. ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ చూస్తే ఆహ్, క్లియర్‌లీ రాంగ్ డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అందుకే ఆల్వేస్ ట్రై టు కనెక్ట్ టుడేస్ ప్రైస్ యాక్షన్ విత్ యెస్టర్‌డేస్ ప్రైస్ యాక్షన్ అనమాట. ఓకే. ఎందుకు అనంటే, మీరు చూస్తే ఈరోజు కన్ఫర్మేషన్ గూడా మనకి యెస్టర్‌డే అయిపోయింది. టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది డే కన్ఫర్మేషన్ వచ్చింది. ఈరోజు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసాం ఓపెన్ అయిన తర్వాత అంతే. ఓకే. సో, అందుకనే ఆహ్, యెస్టర్‌డే కన్ఫర్మేషన్ ఈరోజులాగే ఈరోజు గూడా స్ట్రాంగ్‌గా మార్కెట్ పైకి పోతున్నట్టుంది ఫస్ట్ క్యాండిల్ జూస్తే. అలాగని చెప్పి నేను షార్ట్ చేశాను. సో, హౌ అంటే కన్ఫర్మేషన్ మనకి యెస్టర్‌డేనే ఉంది గదా! ఓకే. లెట్స్ సీ. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో డే లో మార్క్ చేసుకున్నాము. మార్క్ చేసుకొని ఇక్కడ లో బ్రేక్ చేస్తదనే యాంటిసిపేషన్. టువర్డ్స్ ది ఎంట్రీ వచ్చి బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో, దేర్‌ఫోర్ నేనిక్కడ ఇంకా క్వాంటిటీ అయితే యాడ్ చేశాను. 90 మోర్ క్వాంటిటీ. ఓకే. సో, లెట్స్ సీ. సో, చిన్న బౌన్స్ బ్యాక్ వచ్చింది కాబట్టి ఈ జోన్‌నయితే మార్క్ చేశాను బ్యాంక్ నిఫ్టీలో. ఆరెంజ్ జోన్‌ని. ఇక్కడి నుంచి రిజెక్షన్ వస్తుందని ఎక్స్‌పెక్టేషన్ అనమాట. అలాగే నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ చూస్తే డే హై చూడండి. ఇదొక ఐఆర్ఎల్‌గా చూడొచ్చు. ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ ఆర్ ఇంటర్నల్ రేంజ్ ఇన్ఎఫిషియన్సీ అండ్ ఇట్ కెన్ ట్రావెల్ టువర్డ్స్ ది ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ అనమాట. ఓకే. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పైకెళ్ళింది మార్కెట్. ఎందుకు పోయింది? ఐఆర్ఎల్ తీసుకోవడానికెళ్ళింది. ఇక్కడ ఇంటర్నల్ రేంజ్ ఇన్ఎఫిషియన్సీని తీసుకొని డ్రాప్ అవుతుంది. టువర్డ్స్ ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ అనమాట. ఓకే. సో, పైకెళ్ళిపోతుంది అనుకోకూడదు మార్కెట్‌ని. ఇలా డ్రాప్ అయ్యి, ఇక్కడ రిజెక్ట్ అయ్యి కిందకి ఇలా వస్తదని యాంటిసిపేషన్ అనమాట. ఓకే. చిన్న బౌన్స్ అయితే వచ్చింది. కానీ మనం ఏం చేస్తున్నాం క్లియర్‌గా రిజెక్షన్ జోన్స్ మార్క్ చేసుకొని ప్రైస్ ఏం చేస్తది ఇక్కడని వెయిట్ చేస్తున్నాం. దట్స్ ఆల్. రైట్? ప్రైస్ గూడా క్లియర్‌గా మనం మార్క్ చేసిన జోన్స్ నుంచి రిజెక్ట్ అవ్వడం మనం చూస్తున్నాము. సో, అందుకని నేనేం చేస్తానంటే ఇక్కడ కొంత క్వాంటిటీ యాడ్ చేస్తాను. సో, థర్డ్ టైమ్ ఇక్కడ క్వాంటిటీ యాడ్ చేయడం జరిగింది. బోత్ జిరోదా అండ్ ధన్ రెండిట్లో. సో, పిరమిడింగ్ చేస్తున్నాం అన్నట్టు. విన్నింగ్ పొజిషన్‌గా మన ట్రేడ్ కన్వర్ట్ అవుతున్న కొద్దీ మనం క్వాంటిటీ యాడ్ చేస్తున్నాం. నాట్ యాడింగ్ క్వాంటిటీ టు ద లూజింగ్ పొజిషన్ అనమాట. ఓకే. రైట్ నౌ చూసినట్లయితే మనకు ఆల్రెడీ 20K ప్రాఫిట్ అయితే నడుస్తుంది. అబౌవ్ 20K అలాగని చెప్పి ఎగ్జిట్ అయిపోదామా? నో. మీరెప్పుడైతే 10 పాయింట్స్‌కి, 20 పాయింట్స్‌కి ఓకే. అలా ఎగ్జిట్ అవుతూ పోతారో ఎప్పటికీ రాసిపెట్టుకోండి. ఎప్పటికీ ట్రేడర్ కాలేరు. ఓకే. ఒక మంచి ట్రెండ్‌ని క్యాప్చర్ చేయ కెపాసిటీ లేకపోతే ఎప్పటికీ ట్రేడర్ కాలేము. ఓకే. ఇక్కడొక రిజెక్షన్ జోన్‌నయితే మార్క్ చేసుకుంటాను. ఎందుకంటే చిన్న బౌన్స్ వస్తుంది కాబట్టి. సో, దీన్ని రెస్పెక్ట్ చేస్తదా? ఇన్వాలిడేట్ చేస్తదా? అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. చూసారా మనం చేసిన 20K ప్రాఫిట్ అయితే మొత్తం గల్లంతయిపోయి ఇప్పుడేం చేస్తుంది? బ్రేక్ ఈవెన్‌కయితే వచ్చేసింది. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ లాస్ కూడా రన్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్‌లో మీరు చూసినట్లయితే. సో, అదే మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మన లాజిక్ ఏంటి? మన లెవెల్స్ ఏంటి? ఆ లెవెల్స్ ఇన్వాలిడేట్ అయ్యే వరకు మనం అనేది స్టిల్ వీ హావ్ టు హావ్ అ స్ట్రాంగ్ మైండ్ సెట్ టు హోల్డ్ ది ట్రేడ్ అనమాట. సో, దెన్ ఓన్లీ మనము ఒక మంచి ట్రేడర్‌గా అవ్వడానికి ఛాన్స్ ఉంటది. అదర్‌వైజ్ దేర్ ఈస్ నో ఛాన్స్. ఓకే. సో, ఇప్పుడు మనం రిస్క్ మేనేజ్‌మెంట్ పార్ట్ గూడా చూద్దాం. రిస్క్ మేనేజ్‌మెంట్ అంటే ఈ ఏరియాలో అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను నేను. ఇనిషియల్ క్వాంటిటీతో అయితే 3 లాట్స్ అయితే ఇక్కడ యాడ్ చేశాను కాబట్టి ఇది నా ఎంట్రీ అనమాట నిఫ్టీలో. ఇది బ్యాంక్ నిఫ్టీలో ఇనిషియల్ ఎంట్రీ అనమాట. స్టాప్ లాస్ విషయానికొస్తే ఇక్కడ స్టాప్ లాస్ అనుకుంటున్నా. క్లోజ్ టు 20 పాయింట్స్ ఆఫ్ స్టాప్ లాస్ అనమాట. అలాగే నిఫ్టీలో
ఈ ఏరియాలో దిస్ ఈజ్ అరౌండ్ మై స్టాప్ లాస్ అనమాట. సో ఓవరాల్ 7K ఆఫ్ రిస్క్ అనమాట. బోత్ టుగెదర్ ఇన్ ధన్ అండ్ జిరోదా రెండిట్లో కలిపి 7K రిస్క్ అయితే చేస్తున్నాము. అండ్ లెట్స్ సీ హౌ దిస్ ట్రేడ్ గోస్ ఆన్. ఇప్పుడు చూసారా, మనం మార్క్ చేసుకున్న రిజెక్షన్ జోన్స్ నుంచి ప్రైస్ అనేది క్లియర్గా రిజెక్ట్ అవ్వడం మనకు కనిపిస్తుంది అనమాట. సో దట్స్ ఆల్ వీ హ్యావ్ టు డూ. పిఎన్ఎల్ చూసి ట్రేడ్ చేయకూడదు ఎప్పుడు. నేను చూస్తున్న చిన్న రిస్క్ ఏంటంటే ఈ జోన్ అనమాట. ఈ ఆరెంజ్ కలర్ జోన్ అనేది ఒక ఫ్లక్చువేషన్ క్రియేట్ చేయొచ్చు. అంటిల్ అన్లెస్ ఈ జోన్కి, ఈ లైన్కి పైన మనకి బ్రేక్అవుట్ వచ్చి సస్టైన్ అయితే తప్ప మనం స్ట్రాంగ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక్కడ ఒక చిన్న ఫ్లక్చువేషన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, బిలో దిస్ లైన్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం మరి. సో ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఫ్లక్చువేషన్ వస్తుంది కాబట్టి. సో దిస్ ఈస్ ద ఇనిషియల్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ అనమాట మనకి. ఓకే, ఈ లెవెల్ దగ్గర ప్రైస్ అనేది ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. మొమెంటమ్ అయితే కనిపిస్తుంది. ఆరెంజ్ లైన్ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. అలాగే నిఫ్టీలో కూడా మనకి ఈ లైన్ మనం డ్రా చేసుకున్న లైన్ పైన అయితే క్లోజింగ్ కనిపిస్తుంది లోయర్ టైం ఫ్రేమ్లో. చూద్దాం మరి. ఓకే, సో 40 అబవ్ ప్రాఫిట్ అయితే నడుస్తుంది. సో అప్పుడే ఎగ్జిట్ అయితే ఈ ప్రాఫిట్ చూసేవాళ్ళం కాదు కదా. ఇప్పుడు మనకి ఒక మంచి బౌన్స్ బ్యాక్ అయితే వచ్చింది. సో రిజెక్షన్ జోన్ అనేది మనం డ్రా చేసుకున్నాం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో. ఈ జోన్ నుంచి ప్రైస్ అనేది డ్రాప్ అవుతుందని మన యాంటిసిపేషన్ అనమాట. ఓకే, సో చూద్దాం. సో మనం ఏంటంటే ప్రైస్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది మనం డ్రా చేసుకున్న లెవెల్స్ దగ్గర అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇన్వాలిడేట్ చేస్తేనే ఎగ్జిట్ గురించి ఆలోచించాలి, అదర్వైజ్ నో. చూసారా, మనం డ్రా చేసుకున్న జోన్స్ నుంచి ప్రైస్ అనేది క్లియర్గా రిజెక్ట్ అవ్వడం మనం చూస్తున్నాం అనమాట. సో ఇన్వాలిడేట్ చేయలేదు మన లెవెల్స్ని. సో ట్రేడ్లో మనం కంటిన్యూ అవుతాం. సో ఇప్పుడు మనకి క్లియర్ బ్రేక్అవుట్ అయితే వచ్చింది ప్రీమియంలో. అలాగే క్లియర్ డ్రాప్ అయితే వచ్చింది డే లో కింద రెండు స్పాట్ చార్ట్లోనూ, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇప్పుడు మనమైతే యాజ్ పర్ ద ప్లాన్ మనం ఎగ్జిట్ ప్లాన్ చేద్దాం. ఆల్ క్వాంటిటీస్ అయితే ఎగ్జిట్ చేశాను, ఎందుకంటే నిఫ్టీలో కూడా మనకి ఎక్స్పైరీ ఉంది. సో వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్ అనమాట. సో వన్స్ అగైన్ ఆర్డర్ బ్లాక్ చూస్తే, మీరు ఆర్డర్ బుక్ చూస్తే చిన్న క్వాంటిటీతో స్టార్ట్ చేశాను, తర్వాత క్వాంటిటీ యాడ్ చేశాను, తర్వాత మళ్ళీ సెకండ్ టైం క్వాంటిటీ యాడ్ చేశాను. సక్సెస్ఫుల్గా పిరమిడింగ్ చేసి తర్వాత క్వాంటిటీ మొత్తం యాడ్ చేసి 1:10 రిస్క్ రివార్డ్తో మనం 70K ప్రాఫిట్ అయితే చేసామన్నమాట ఈరోజు. ఓకే, సో 35K ప్లస్ ఇన్ జిరోదా అండ్ 33K ప్లస్ ఇన్ ధన్ అనమాట. సో 70K ప్రాఫిట్తో డే అయితే ఎండ్ చేద్దాం. సో డే ఎండ్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా కూడా. సో మనకి 24 అవర్స్ మార్కెట్ కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్ లాగా. సో మనకున్న ఆ చిన్న టైం ఫ్రేమ్లో ఇండియన్ మార్కెట్లో 1 or 2 సెటప్స్, మంచి సెటప్స్ దొరికితే అదే ఎక్కువ అనమాట. ఓకే, సో అందుకని చెప్పేసి రోజు మొత్తం కూర్చొని ట్రేడ్ చేయడానికి ట్రై చేయకూడదు, ఎందుకంటే సైడ్ వేస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఈరోజు సెషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, సో అలాగే మోర్ సచ్ లెర్నింగ్ కంటెంట్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అయితే చేయండి. లెర్నింగ్ ఈజ్ ద కీ. లెర్నింగ్. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.